ఏంది కింద వండుకున్నావు? కింద వండకపోతే ఏడ వండమంటావు? ఆ మంచం చల్లకుండా ఆ మంచం వాళ్ళు అంటే మంచం వాళ్ళకలేరు. ఏం లేదు, ఇంత బెడ్ ఉండే బెడ్లో వండుకోపోయినావు? నీకంత మంచిగానే ఉన్నది. నేను ఎప్పుడన్నా పోయి వాళ్ళ రూమ్లోకి వండుకున్నానా? తిని గోళీలు వేసుకున్నావా మరి? నీ తిండి చల్లగా ఉండ తిండి మాగా తిందా కానీ ఇంకా గోళీలు తెమ్మన్నా కదా. ఇక్కడ టీవీ కాడ గోళీలు చిట్టున్నది, పోయి గోళీలు తెపో. వాడు నిన్ననే గోళీలు తెమ్మంటే తేలేదా? వాడు నాకు గోళీలు తెచ్చినట్టు కూడా ఉన్నాడా? మొన్న పెళ్ళాన్ని ఒక్క మాట అన్నందుకే వచ్చి దాన్ని గట్లేందుకు అన్నవే అమ్మ అని అడిగిన వాడు. పెళ్ళానికి పండు ఫలం అన్ని తెచ్చి దానికే కవర్ ఇస్తాడు, సప్పుడేకుంటాడు. కానీ అయ్యో మా అమ్మకు జ్వరం వచ్చి ఉన్నది ఒక పండు ఇస్తా అని కూడా ఇస్తలేడు వాడు. ఏంటి పండ్లు పొలాలు నాకు తెచ్చిచ్చిండా? ఇవి ఏం చెప్పుకుంటుంది, ఏం మాట్లాడుతుంది? ఆయన తెచ్చిన పండ్లు గానే ఉన్నాయో అట్లనే ఉండే, నా కోసమే తెచ్చిచ్చిండా? ఏంది ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటుంది? ఇప్పుడు అవన్నీ కాదు కానీ అనుకోని హాస్పిటల్ పోతాంపా. ఏ మళ్ళీ దావకర్లకు ఎందుకు? పోయినప్పుడు వాళ్ళు 5-6 వేలు అవుతున్నాయి. మొన్న పోయినప్పుడే టెస్ట్లు అని చేసిరు, ఇప్పుడు మళ్ళీ పోతే టెస్ట్లు చేస్తా అంటారు. దావకనకు అద్దేమద్దు, ఆ గోళీలతోటి మంచిగా తక్కువ అవుతుంది. ఆ గోళీలు తీసుకొని ఇంతగా సేపులు ఇంత దానిమ్మకాయలు ఇట్లా పట్టుకొని రాకు. ఏందత్తమ్మా మామయ్యతో ఏమని చెప్తాను? ఆయన ఏమన్నా పండ్లు నా ఒక్కదానికే తెచ్చిండా ఏంది? ఆయన వచ్చే వరకు చీకటి అయింది, ఆ రూమ్లోకి వచ్చిండు, కూలర్ మీద పెట్టిండు. ఏమన్నా నన్నే తినమన్నాడా ఏంది? గాయంత దానికే నాకు పండ్లు ఎందుకు తెస్తాడు, నాకు గోళీలు ఎందుకు తెస్తాడు అని మాట్లాడుతున్నావు?